హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. నేను చేస్తున్నానో చూడండి, కానా గడసల ఫ్రై చేసి చూపించబోతున్నాను. డీప్ ఫ్రై అనమాట. చాలా బాగుంటుంది మసాలాతో పాటు. అసలు ఒక చేప తిన్నామంటే ఇంకొక చేప ఖచ్చితంగా తింటాం అనమాట, అలా ఉంటుంది. అయితే చేప కటింగ్తో పాటు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఈ చేపలను క్లీన్ చేయడం చాలా ఈజీ అండి. ఒక చిన్న కత్తెర ఉంటే చాలు, ఎంత బాగా మనకు అసలు ఈజీగా అయిపోద్దో. ఆ కత్తెరతోటి ఆ తోకల్ని ఈకల్ని అన్ని కట్ చేసేసుకోండి. తోక దగ్గర మాత్రం సగమే కట్ చేస్తాను, ఎందుకంటే ఇలా పట్టుకుంటే బాగుంటుంది వేయించిన తర్వాత. మీకు ఇష్టం లేదు అని అంటే మొత్తం తోక కట్ చేసేయండి, ఓకేనా. అలా కట్ చేసేసుకున్న తర్వాత మనం చేపలు తీసుకునేప్పుడు ఓపెన్ చేసి ఇలాగా చూసామనుకోండి, తల దగ్గర ఎర్రగా ఉందంటే ఫ్రెష్ గా ఉన్నట్టు చేపలు అనమాట. ఆ మూతి ఇలా తెరిచి అక్కడి నుంచి కట్ చేసుకోండి. కట్ చేసుకుంటూ పొట్టదాకా కట్ చేసామనుకోండి, అప్పుడు లోపల ఉన్న వేస్ట్ అంతా మనం క్లీన్ చేసేసుకోవచ్చు, నీట్ గా తీసేసుకోవచ్చు. అలాగే తల దగ్గర నాలికల్లాగా ఉంటాయి చూడండి, ఇప్పుడు చూపిస్తాను, అవి కూడా తీసేయాలన్నమాట. అలా తీసేసామంటే మనకి చేప అంతా క్లీన్ అవుద్ది. చూసారు కదా. ఇప్పుడు చాక్ తోటి పైన అంతా ఇలా ఒకసారి గీసేసుకున్నామంటే ఆ జిగురులాగా అది ఏదైనా ఉన్నా పోతుంది అనమాట. అక్కడ ఒక ఈగ తిరుగుతుంది కదా, భలే చంపేస్తుంది. ఈగ సినిమాలో ఈగ కన్నా శత్రువుగా ఉంది నాకు అది. అక్కడే తిరుగుతుంది, ఆ ఒక్క ఈగే ఉంది మొత్తం పెంట్ హౌస్ పైన అంతా కలిపితే. అది ఎంత కొట్టినా పోవట్లేదు అనమాట. అలాగా మనం చాక్తో గీసేసుకున్న తర్వాత తల మీకు ఇష్టమైతే ఉంచండి, లేదంటే కట్ చేసేసుకోవచ్చు ఇలాగా. నేనైతే ఇది మీకు శాంపిల్ కోసం చూపించాను, అన్ని నేను తల అలాగే ఉంచేసాను అనమాట. చాక్ తోటి 3 ఘాట్లు పెట్టండి, అటువైపు ఇటువైపుని. మా చాకు అస్సలు తెగట్లేదు, చచ్చినట్టు ముక్కు కూడా తెగదు అంటారు చూడండి, అలా ఉందనమాట. అయితే అన్ని ఘాట్లు పెట్టుకున్నాక 3-4 సార్లు శుభ్రంగా చేపలు కడిగేసుకుని ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకుని అలాగే 1 స్పూన్ కారం కూడా వేసుకుని ఈ ముక్కలకి పట్టించాలి. అలాగే 1 చెక్క నిమ్మరసం కూడా పిండుకోవాలన్నమాట. ఇలాగ నీట్ గా కలిపేసుకోవాలి. ఆ ఈగ మాత్రం పోవట్లేదండి, ఎంత కుట్టినా నా మాట అసలు వినట్లేదు అది. అబ్బో ఇలా కాదు, లాభం లేదనుకున్నాను, అయినా పోలేదు చాలాసేపటి వరకు. ఇలా ముక్కలకి అన్నిటికి పట్టించేయండి. అయితే ఈ చేపలన్నిటికి ఇలాగా చేసేసుకున్న తర్వాత నలుగు పెట్టినట్టు మసాజ్ చేయాలన్నమాట. గంట కానీ 2 గంటలు కానీ ఇలా పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అప్పుడు చేప గట్టి పడుతుంది అనమాట, కొంచెం మెత్తగా ఉండదు, అప్పుడు మనకి కొంచెం గట్టి పడుతుంది. అప్పుడు మీరు తీసి మసాలా అది మళ్ళీ పట్టించేసి అప్పుడు మనం ఫ్రై చేసుకుంటే చేప గట్టిగా ఉండి ఇంకా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీనికి ఇంకా మసాలాలు ఏం ప్రిపేర్ చేయాలో నేను చూపిస్తాను, అయితే పక్కన పెట్టేసుకుందాం. ఒక ప్లేట్లో 3 స్పూన్లు మనం కార్న్ఫ్లోర్ వేసుకుందాం అండి. దాని తర్వాత ధనియాల పౌడర్ ఒక 2 స్పూన్లు వేసుకుందాం. మన మసాలా ఫ్లేవర్స్ ఎక్కువ ఇష్టమైతే ఇలా వేసుకోండి, లేదంటే కొంచెం తగ్గించుకున్నా సరే. జీలకర్ర పౌడర్ 1 స్పూను, మిరియాల పౌడర్ మాత్రం కంపల్సరీ అండి 1 స్పూన్ వేసుకోవాలి. అలాగే వామ్ పౌడర్, కొంచెం వామ్ వేసుకుంటే చాలు అనమాట. ఒక 1/4 టీ స్పూన్, ఒక 2 స్పూన్లు కారం, ఒక 1/4 టీ స్పూన్ పసుపు, ఓకే. దాని తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, 1 స్పూను సాల్ట్, రుచికి తగ్గట్టుగా సాల్ట్, ఒక నిమ్మకాయ అంతా ఒకటి పట్టేస్తుంది. ఒక 2 స్పూన్లు 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఇలాగా చక్కగా మొత్తం కలిపేసుకుని అందులో ఎగ్ పగలగొట్టి వేసుకోవాలి. కోడిగుడ్డు ఏంటంటే వైట్ మాత్రమే వేసుకోవాలి, ఎల్లో వేసుకోకూడదు. ఎల్లో వేసుకుంటే ఏంటంటే అప్పటికప్పుడు మన చేపలు వేయించుకుని తినేసేటట్టయితే వేసుకోండి. లేదు అని అంటే ఎల్లో వేసిన తర్వాత కొద్దిసేపు తర్వాత తిన్నాం అనుకోండి, అది ఒక రకమైన నీచు వాసన వస్తే సెట్ అవ్వదు అనమాట, బాగోదు. అందుకే ఓన్లీ వైట్ వేసుకున్నాం అంటే మనకు ఒకవేళ కొంచెం సేపు లేట్గా తిన్నా కూడా అప్పుడు మనకి ఏం అనిపించదు అనమాట, టేస్ట్ బాగుంటుంది. ఓకే. ఇలాగ మొత్తం చేపలకి బాగా మసాజ్ చేసేయండి, మొత్తం పట్టించాలి. లోపల పొట్టలోను ఆ హోల్స్ దగ్గర అంతా బాగా పట్టించేసామంటే మనకి మసాలా అంతా బాగా వెళ్ళి టేస్ట్ బాగుంటుంది. బాగా కొంచెం ఎక్కువ పట్టించాలి. చూడండి, ఇదిగోండి చేపలన్నిటికి మసాలా పట్టించేసాను. ఇప్పుడు వీటిని ఫ్రై చేసేసుకుందాం. ఇవ్వండి, స్టవ్ వెలిగించి మూగుడు పెట్టానండి. అందులో కొంచెం డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసాను. మరీ ఎక్కువ వేసేసుకుంటే ఏమవుతుందంటే మనం మళ్ళీ నాన్ వెజ్ ఆయిల్ కదండి, ఎందులోనే వేసుకోవాలంటే కొంచెం మళ్ళీ ఇబ్బంది అవుతుంది, ఆ వెజ్ కర్రీస్లో అది తిన్నప్పుడు అది వేసుకుంటేని. అందుకని ఆయిల్ కొంచెం తక్కువ వేసుకోండి, కొంచెం లేట్ అవుతుంది వేయించుకోవడానికి అంతే. ఇక ఆయిల్ అయితే కాగుతుంది, ఇప్పుడు ఫ్రై చేసేసుకుందాం. ఇదిగోండి నూనె కాగుతుంది కదా, కాగుతున్న ముందు ఇలా వేసుకోవాలి. ఇదిగోండి ఇది వేసిన తర్వాత చేప మనం వెంటనే కలపకూడదు, కలిపితే ఏంటంటే మనకు ఉన్నదంతా గరిటిగా అంటుకుంటుంది. 1 నిమిషం ఆగిన తర్వాత కొంచెం వేగిన తర్వాత మనం అప్పుడు తిరగేసుకోవాలి. ఇది మంట మాత్రం మీడియం నుంచి హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే లో ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే దీనికి ఉన్నదంతా కోటింగ్ ఊడిపోద్ది అనమాట. అంటే లో ఫ్లేమ్లో పెడితే కోటింగ్ ఎందుకు ఊడిపోద్ది అంటే ఆ లో ఫ్లేమ్లో పెట్టేసరికి అది వేగకుండా తొందరగా ఊడిపోద్ది. మనకి వెంటనే హై ఫ్లేమ్లో కానీ మీడియంలో పెట్టామనుకోండి వెంటనే దానికి అతుక్కుపోద్ది, వేగిపోద్ది కాబట్టి. ఓకే. అయితే అలానే హై ఫ్లేమ్లో పెడితే లోపల వేగదు, మీడియం నుంచి హైకి మార్చుకుంటూ మంటని అప్పుడు వేయించుకోవాలి దీన్ని. ఇది 5 నిమిషాలైనా పడుతుందండి, 5 నుంచి 6 నిమిషాలు పడుతుంది వేగడానికి. బాగా వేగాలి, కలర్ ఎక్కువ వచ్చేస్తుంది కదా అని తీస్తారు కనుక జాగ్రత్తగా కొద్దిగా దూరంగా ఉందండి, ఎందుకంటే లోపల పచ్చి ఉన్నప్పుడు లోపలికి ఆయిల్ వెళ్తూ ఉంటుంది కదా, అప్పుడు టుప్ టుప్ మన సౌండ్ వస్తూ ఉంటుంది, చెదురుద్ది కూడా కొంచెం. ఓకే. ఇలాగే
ఫస్ట్ది కదండి, ఎలా వేగుద్దో చూసుకుని ఒకటి వేసుకున్న తర్వాత 2 చేపలు ఒకసారి వేస్తాను. ఇలా చూడండి, ఇలా కలర్ రావాలన్నమాట. మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి, లేకపోతే లోపల సరిగ్గా వేగదు. మీకు తింటున్నప్పుడు ఆ పచ్చి వాసన భరించలేరనమాట. బాగా వేగితేనే లోపల వరకు వేగి చాలా బాగుంటుంది చేప అయితే. మిగతా చేపలు కూడా వేసేస్తాను. మేము అలాగే వేగిన తర్వాత తీసేస్తానండి. మొత్తం అన్ని చేపల్ని అలాగే వేయించేసుకుంటాను. తీసేస్తున్నాను. ఇక చూడండి, ఈ హోల్స్లో కూడా వెళ్ళి బాగా వేగాయి చేపలు అయితేనే. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే అన్నీ తీసేసి టేస్ట్ చేసి చెప్తాను మీకు ఎలా వచ్చాయో. చేపలన్నీ చూపిస్తాను. ఇదిగోండి, కానా గడతల ఫ్రై రెడీ అయిపోయింది. చూడండి, భలే అనిపిస్తుంది కదా, మీకు కూడా తినాలనిపిస్తుంది, నాకు తెలుసండి. ఇదిగోండి చేపలు చూడండి, ఈ హోల్స్లోంచి బాగా జ్యూసి ఈ మసాలా అంతా వెళ్ళి బాగా వేగాయండి. ఇలా చూడండి, కనిపిస్తుందా మీకు? పోతున్నట్టు అయిపోయి వాటితోటి ఈ హోల్స్ విడిపోయినట్టు అయిపోయి బాగా వేగుతాయి, చాలా బాగుంటాయండి. ఇప్పుడు నేనైతే టేస్ట్ చేసి చెప్తాను మీకు. ఇదిగోండి, ఇలా వేడివేడిగా ఉన్న ఫిష్ ఫ్రై మీద కొద్దిగా లైట్గా నిమ్మకాయ పిండుకొని ఇలా చూడండి ఎంత బాగా కాలిందో. క్రిస్పీగా చాలా బాగుందండి. ఇదిగోండి, మనకి ముళ్ళు ఉంటాయండి, ఉండవని కాదు, కాకపోతే ఇక ముళ్ళు మధ్యలో ఉండి పెద్ద ముళ్ళు ఇలా చూడండి. తల దగ్గర కొద్దిగా ఉంటాయి ముళ్ళు, విడిపోతాయి. ఆ పెద్ద ముళ్ళు తీసేసుకోవడమే. చూడండి ఎంత బాగా కాలిందో. లోపల కూడా బాగా ఉడికింది, పైన క్రిస్పీగా చాలా బాగుందండి. అసలు ఫిష్ ఫ్రై మాత్రం చాలా బాగుందండి. నిమ్మకాయ పిండుకుని ఇలా వేడివేడిగా చేసుకున్నప్పుడు ఉల్లిపాయ ముక్క తింటూ చాలా బాగుంటుంది. మరి మీకు నచ్చిందా ఈ ఫిష్ ఫ్రై? నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేస్తారంటే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీతో పాటు మళ్ళీ కలుద్దాం మనం.